సో గైస్ మనకి నిన్న అండ్ ఈరోజు వచ్చేసి కాగ్నిజెంట్ ఎవరికైతే డిసెంబర్ 13th ఎల్ఓఏ సెండ్ చేసిందో వాళ్ళకందరికీ టాలెంట్ అక్విజిషన్ మెయిల్స్ అయితే వచ్చాయి. సో మనం ఈ వీడియోలో టాలెంట్ అక్విజిషన్ మెయిల్ అంటే ఏంది అండ్ ఇది మ్యాండేటరీనా అండ్ ఇది రాకపోతే మనం ఏం చేయాలి అనేసి చూద్దాం. సో ఫస్ట్ టాలెంట్ అక్విజిషన్ మెయిల్ అంటే ఏం చూద్దాం. సో టాలెంట్ అక్విజిషన్ మెయిల్ అంటే ఏమంటే లైక్ మనకి కాగ్నిజెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటూ ఉంటుంది. సో దాంట్లో సూపర్ సెట్ అనేది కూడా ఒక ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే సో మనకి సూపర్ సెట్లో నుంచి ఎల్ఓఏ ఫస్ట్ సూపర్ సెట్లోనే కదా మనం యాక్సెప్ట్ చేసింది. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత మన 10th మార్క్ లిస్ట్ అవంతా ఎంటర్ చేసి మన డీటెయిల్స్ అంతా అప్డేట్ చేసిన తర్వాత ఈ సూపర్ సెట్ ఏం చేస్తుంది కాగ్నిజెంట్కి డీటెయిల్స్ అన్నీ సెండ్ చేస్తుంది. సో కాగ్నిజెంట్కి డీటెయిల్స్ సెండ్ చేసిన తర్వాత కాగ్నిజెంట్ స్టూడెంట్స్కి వాళ్ళ మెయిల్స్ ఏదైతే రెస్పెక్టివ్ మెయిల్స్ ఉంటాయో ఆ మెయిల్స్కి మెయిల్స్ పంపిస్తుంది. సో మెసేజ్ పంపించేసి ఇట్లా సో వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ అప్లికేషన్ వీ విల్ ఫాస్ట్ ట్రాక్ అనేసి చూపించేస్తుంది. సో ఇలా ఇందుకు మనకి ఈ మెయిల్ వస్తుంది. సో ఈ మెయిల్ వచ్చిన తర్వాత విత్ ఇన్ లైక్ 3 days నుంచి 7 days లోపల మనకి ఆఫర్ లెటర్ అనేది వచ్చేస్తుంది. సో అది మాత్రం కన్ఫర్మే. అండ్ ఇది మ్యాండేటరీనా కాదా, ఇది మ్యాండేటరీ అయితే కాదు. ఇది కొంతమందికి లైక్ వచ్చింది, కొంతమందికి రాలేదు కదా. రాని వాళ్ళకి కూడా ఆఫర్ లెటర్ అనేది వచ్చింది, ఓకేనా. సో దానికోసం మీరు భయపడాల్సిన పని లేదు. సో అది సెకండ్ క్వశ్చన్. ఇంకొక డౌట్ ఏంటంటే ఒకవేళ రాకపోతే మనం ఎలా చెక్ చేసుకోవచ్చు, లైక్ మనకి సూపర్ సెట్టింగ్స్ కాగ్నిజెంట్కి మన డీటెయిల్స్ వచ్చాయా లేదా అనేసి. సో ఆ మెథడ్ ఇప్పుడు చెప్తాను. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను కాగ్నిజెంట్ టాలెంట్ అక్విజిషన్ది. సో ఆ లింక్లోకి వెళ్ళండి. ఆ లింక్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఓపెనింగ్ పేజ్ ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీరు కింద ఐ కన్ఫర్మ్ అని ఉంటుంది. సో ఐ కన్ఫర్మ్ పైన క్లిక్ చేసిన తర్వాత లైక్ మనకి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. సో మనకి యూజర్ నేమ్ తెలియదు అండ్ పాస్వర్డ్ ఏం తెలియదు. సో మనం ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆఫర్ లెటర్ ఎవరికైతే జనరేట్ అయింటుందో వాళ్ళకే మెయిల్స్ అనేది కాగ్నిజెంట్ లైక్ ఫర్గాట్ యూజర్ నేమ్ నొక్కితే మన మెయిల్కే మెసేజ్ వచ్చింది. సో ఆఫర్ లెటర్ జనరేట్ అయిన వాళ్ళకే మనకి ఆ మెసేజ్ అయితే వస్తుంది, మిగతా వాళ్ళకి ఎవరికి రాదు. సో ఓకేనా. సో ఫస్ట్ మనము ఫర్గాట్ యూజర్ నేమ్లోకి వెళ్తే సో ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్ సో ఎంటర్ చేయమంటుంది. సో మనం కాగ్నిజెంట్కి ఏ మెయిల్తో అంటే మనకి అసెస్మెంట్స్ కానీ ఎల్లో యాక్సెప్ట్ చేయమని మెయిల్స్ వచ్చాయి కదా. సో అది ఏ మెయిల్కి వచ్చిందో ఆ మెయిల్ ఎంటర్ చేయండి. సో వ్యాలిడేట్ నొక్కిన తర్వాత మన యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే మన మెయిల్కి మెసేజ్ వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఆ యూజర్ నేమ్ లైక్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఫర్గట్ పాస్వర్డ్ నొక్కండి. సో డిఫాల్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయండి. మళ్ళీ ఐ కన్ఫర్మ్ నొక్కి ఫర్గట్ పాస్వర్డ్ నొక్కండి. ఫర్గట్ పాస్వర్డ్ నొక్కిన తర్వాత మన యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో అది యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మన ఈమెయిల్ అడ్రస్ ఏది ఉంటుందో అది ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఓకే నొక్కండి. సో ఒక్కోసారి కాగ్నిజెంట్ ఏం చేస్తుందంటే యూజర్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ సేమే ఉంటుంది. సో దాన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో రెండు సేమ్ ఉన్నా సేమ్ పెట్టేయండి. సో ఓకే నొక్కండి. ఓకే నొక్కిన తర్వాత యాక్సెస్కి లైక్ యాక్సెస్ కోడ్ అనేసి ఒకటి వస్తుంది మనకి మెయిల్కి. సో ఆ యాక్సెస్ కోడ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే యాక్సెస్ కోడ్ని లైక్ కాపీ చేసుకునేసేయండి. కాపీ చేసుకున్న తర్వాత రీసెట్ హియర్ అనేసి ఒక లింక్ ఉంటుంది. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మన యాక్సెస్ కోడ్ని అండ్ మన కొత్త పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రియేట్ చేసుకునేసేయండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్ళేసి అండ్ సైన్ ఇన్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇంకొకటి సో ఇక్కడ కూడా ఇది కూడా అంతే. ఆఫర్ లెటర్ ఎవరికైతే జనరేట్ అయిందో వాళ్ళకే వచ్చేస్తాయి, లేకపోతే రాదు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత మన పాస్వర్డ్ అవంతా లాగిన్ అయిన తర్వాత మనకి నేను ఇచ్చింది అయితే డిఫాల్ట్గా ఇలా లాగిన్ అవుతుంది. సో ఈ పేజ్లో ల్యాండ్ అయిపోతుంది, ఓకేనా. సో ఈ పేజ్లో ల్యాండ్ అయిపోయినప్పుడు ఇక్కడ మై సబ్మిషన్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇది ఉండాలి మీకు ఆఫర్ లెటర్ జనరేట్ అయి ఉంటుందంటే. సో మనకి ఇది ఉంటుంది ట్రైనీ ఫుల్ టైం అనేసి. సో ఇక్కడ ఇండియన్ రీజియన్ ఇండియా మహారాష్ట్ర పూణే అని ఉంటుంది కదా. సో ఇది మనకి లొకేషన్ అది 50% అక్యురేట్గా ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు, అది మాత్రం డౌటే. సో మన ఆఫర్ లెటర్ జనరేట్ అయితే సో మనకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మన జాబ్ నెంబరు అండ్ ఇవంతా మనకి అప్డేట్ అయింది ఎప్పుడు అనేసి అవంతా చూపిస్తాయి. సో December 17th అని చూపిస్తుంది. సో అది ఎప్పుడైందో మనకు తెలియదు. సో నేను ఓపెన్ చేసినప్పుడు December 17th అని చూపించింది. సో ఈ రోజు ఏమైనా అప్డేట్ అయిందా అని నాకు తెలియలేదు. అండ్ నెక్స్ట్ వ్యూ సబ్మిషన్. సో వ్యూ సబ్మిషన్ నొక్కితే మన సూపర్ సెట్లో ఏవైతే డీటెయిల్స్ అడిషనల్ క్వశ్చన్స్ కన్నీ ఆన్సర్ చేస్తుంటాం కదా, ఆ ఆన్సర్స్ అన్నీ ఈ వ్యూ సబ్మిషన్లోనే కనిపించేస్తాయి, ఓకేనా. సో ఇలా మనం చూసుకోవచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఖచ్చితంగా డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.